శుభమస్తు. శ్రీరామ జయం. రాజశ్యామల నవరాత్రుల సంబరం ఈ రోజుతో పూర్తి అవుతుంది. మాఘమాసం శుక్లపక్షం పాడ్యమి మొదలుగా నవమి వరకు ఉండే ఈ 9 రోజులలో రాజశ్యామలాదేవిని ఉపాసన చేసేవారికి ప్రత్యేకమైనటువంటి రహస్య నవరాత్రులు అన్న పేరిట సాధనా ప్రపంచం ఒక గొప్ప ఉపాయాన్ని సూచించింది. ఆ ఉపాయం దేని గురించి అంటే పదవి కావాలి, అధికారం కావాలి, ద్రవ్యం కావాలి, నా మాట 10 మంది వినాలి, నాకు గొప్ప పాండిత్యం రావాలి. మాత మరకతశ్యామ మాతంగి మధుశాలిని అంటూ మహాకవి కాళిదాసు ఏ రాజశ్యామలాదేవిని స్తోత్రం చేశాడో ఆ రాజశ్యామలాదేవికి సంబంధించినటువంటి అతి రహస్యమైన గోప్యమైనటువంటి గర్భ నవరాత్రులే ఈ మాఘమాసంలో పాడ్యమి మొదలుగా ఈ రోజున పూర్తి అవుతున్నటువంటి రాజశ్యామలాదేవి నవరాత్రులు. చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు, మాఘమాసంలో గర్భ నవరాత్రులు. ఈ విధంగా నవరాత్రులు పూర్వం 4ంటిని 3 నెలలకు 1 చొప్పున నిర్వహించేటటువంటి సంప్రదాయం ఉండేది. ఈ క్రమంలో మాఘమాసంలో నిర్వహించేటటువంటి ఈ రాజశ్యామలాదేవికి సంబంధించిన నవరాత్రులు క్రమేణా సాధకులకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ నవరాత్రులు పాటించిన ఎడల పదవి లభిస్తుంది, అధికారం లభిస్తుంది, ధనం లభిస్తుంది, రాజశ్యామలాదేవి అనుగ్రహం లభిస్తుంది. సింహీం సింహముఖీం సఖీం భగవత ప్రోత్ఫుల్ల వక్త్రోజ్వలాం శూలస్థూల కపాల ఈ విధమైనటువంటి స్తోత్ర సంచయంతో అత్యంత రహస్యమైన గోపనీయమైనటువంటి స్తోత్రాదులతో రాజశ్యామలాదేవి ఉపాసన ప్రత్యేకంగా ఉంటుంది. పూర్వం ఈ ఉపాసన లేనివారు కొత్తగా ఆచరించకూడదు. అతి తీవ్రమైనటువంటి ఈ రాజశ్యామలాదేవి సర్వజన సమ్మోహిని, సర్వజన వశంకరి, సర్వసమ్మోహిని ఇటువంటి పదములతో ఈ మహామంత్రం 32 అక్షరాల మహామంత్రం ఉంటుంది. శ్యామలాదేవి 9 రూపాలలో మనకు అనుగ్రహాన్ని అందించే నేపథ్యంలో అమ్మవారికి సంబంధించిన 16 నామాలు సుప్రసిద్ధం. ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి నవమి రాజశ్యామలాదేవికి సంబంధించిన ఉపాసనాకాండకు ఈ రోజున నవరాత్రులలో చివరి రోజుగా భావన చేస్తూ అమ్మవారి అనుగ్రహం కోరి అమ్మవారికి ప్రీతికరంగా చెప్పబడినటువంటి ముద్గా అన్నమును నివేదనగా సమర్పిద్దాం. పెసలు, మినుములు, కందులు, ఉలవలు, బెబ్బర్లు ఈ 5 ధాన్యాలు రాజశ్యామలాదేవికి చాలా ప్రీతిదాయకమైన ధాన్యాలు. ఈ నవరాత్రులు పాటించినా పాటించకపోయినా ఈ 5 విధములుగా చెప్పబడ్డ ధాన్యములను దానంగా ఇస్తే, బ్రాహ్మణోత్తములకు 5 విధములుగా చెప్పబడ్డ ధాన్యములను దానంగా ఇస్తే కూడా రాజశ్యామలాదేవి అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. తెలుసుకున్నాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మరింత ఉత్సాహంగా మరిన్ని వివరాలు తెలుసుకునే నిమిత్తమై మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.